భాగమతి రైల్వే ప్రమాదంపై విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థలో కానీ రైల్వే పరికరాల్లో కానీ ఎలాంటి తప్పిదాలు లేవని తేల్చి చెప్పారు సదరన్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ చౌదరి. కుట్ర వల్లే ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు రైల్వే బోర్డుకి నివేదిక అందజేశారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కవరపేట స్టేషన్ సమీపంలోని గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కి వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. 1800 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంతో ప్రభావితులయ్యారు. 19 మంది గాయపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. దీనిపై విచారణ జరిపిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ప్రమాదానికి కారణాలేమిటి, లోకో పైలట్ వల్ల ప్రాణ నష్టం ఎలా తప్పింది అనే విషయాలను నివేదికలో పేర్కొన్నారు. రైలు పట్టాల్లోని ఎల్హెచ్ స్విచ్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్స్ ను దురుద్దేశంతోనే తొలగించారని చెప్పారు. అందుకే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఇక ప్రమాద కారణంతో పాటు లోకో పైలట్ చాకచక్యాన్ని కూడా వివరించారు. భాగమతి ఎక్స్ప్రెస్ లోకో పైలట్ జి సుబ్రమణి ప్రమాదాన్ని గుర్తించి సమయస్ఫూర్తిగా వ్యవహరించడాన్ని పేర్కొన్నాడు. గూడ్స్ బండిని ఢీకొట్టక ముందే ఎమర్జెన్సీ బ్రేక్లు వేసి రైలు వేగాన్ని నియంత్రించగలిగారని, అందుకే ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పారు. భాగమతి రైల్వే ప్రమాదంపై విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థలో కానీ రైల్వే పరికరాల్లో కానీ ఎలాంటి తప్పిదాలు లేవని తేల్చి చెప్పారు సదరన్ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ చౌదరి. అయితే కుట్ర వల్లే ప్రమాదం జరిగిందని ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు రైల్వే బోర్డుకి నివేదిక కూడా సమర్పించారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కవరపేట స్టేషన్ సమీపంలో గత ఏడాది అక్టోబర్ 11వ తేదీన భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్ కి వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలుని ఢీకొట్టింది. 1800 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంతో ప్రభావితులయ్యారు. అయితే 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. దీనిపై విచారణ జరిపిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ప్రమాదానికి కారణాలేమిటి, లోకో పైలట్ వల్ల ప్రాణ నష్టం ఎలా తప్పింది అనే విషయాలను నివేదికలో పేర్కొన్నారు. రైలు పట్టాలోని ఎల్హెచ్ స్విచ్ పాయింట్ దగ్గర ఫిట్టింగ్స్ ను దురుద్దేశంతోనే తొలగించారని చెప్పారు. అందుకే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారాయన. ఇక ప్రమాద కారణంతో పాటు లోకో పైలట్ చాకచక్యాన్ని కూడా వివరించారు. భాగమతి ఎక్స్ప్రెస్ లోకో పైలట్ జి సుబ్రమణి ప్రమాదాన్ని గుర్తించి సమయస్ఫూర్తిగా వ్యవహరించాడని పేర్కొన్నారు. గూడ్స్ బండిని ఢీకొట్టక ముందే ఎమర్జెన్సీ బ్రేక్లు వేసి రైలు వేగాన్ని నియంత్రించగలిగారని, అందుకే ప్రమాద తీవ్రత తగ్గిందని చెప్పారు.